సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ క్షణికాలు. రచన ధీరజ్ కశ్యప్ వేముగంటి. ఆఫీస్ నుంచి బయటపడి ఫోన్లో వెతికి మరి హైదరాబాదును గుర్తు తెచ్చే పాట ఒకటి పెట్టుకుని వింటూ అటా ఇటా అనే అనుమానంలో ఎటూ కదలలేకుండా విపరీతంగా ట్రాఫిక్ జామ్, పొడిమంచు పొడిగా రాలుతూ చుట్టూరా జనంతో పాటు ఇంటికెళ్ళిపోతున్న దినం. ఏమైందో అని ఆతృతో, ఏదో జరగాలని కోరికో ఏంటో మరి ప్రతివాడు కదల్లేక కదులుతున్నారు. విరిగిపడిన బెల్లంగడ్డ సందర్శనార్థం దారి చేసుకునే చీమల్లా మేమందరం 2 లైన్లని మూసేస్తూ, దీనికంతటికీ కారణం నేనే అన్నట్టుగా పెద్ద ట్రక్, దాదాపు నిశ్చలత్వం పొందిన ట్రాఫిక్ అందరిలోని అసహనాన్ని అలసటని కక్కుతూ కార్లలో నుంచి వచ్చే పొగ. ఆ సాయంత్రం రాసిపెట్టబడిన కార్పొరేట్ కష్టాల అసహనం సంస్కారం ఆధారంగా ఆ ట్రక్ డ్రైవర్లను రకరకాల స్థాయిలలో దుర్మార్గుడిగా తీర్మానించుకున్నారు నాతో సహా ఆగిపోయిన డ్రైవర్లందరూ. ఇంకాస్త ముందుకి చూస్తే నుజ్జు అయిన కారులో ఒక పడుచుపిల్ల, స్టూడెంట్ డ్రైవర్ అని కారు వెనుక అద్దం మీద స్టిక్కర్, విండ్షీల్డ్ మీద మంచుని వైపర్ తుడిచేస్తున్నట్టుగా తప్పొప్పులు మారిపోతున్నాయి. ఇలా సెకనుకొక వాస్తవికత, అసలు వాస్తవమే కట్టుకథ. ఆలోచనలు నింపే అర్థం లేని అస్తిత్వాలు అల్పమై మనస్సు తేలికై కొన్ని క్షణాలలో సాయంత్రపు న్యూయార్క్ బ్రిడ్జి మీదికి నడకకు తీసుకువెళ్లాయి. ఎందుకో తెలియదు, వర్షంలో తడవనంటే చాలు మనస్సు ఎండిపోతుంది. తేలికపాటి జల్లుల్లో ఏటవాలు రోడ్లపై పారుతున్న నీటి మీద స్ట్రీట్ లైట్ల వెలుతురు. వెలిసిపోయిన తెరపై నిజ జీవితపు సినిమాను చూస్తున్నట్టు ఉంటుంది నాకు. అది చూస్తూ నడవాలని ఉంటుంది, ఆడాలని ఉంటుంది. డాన్స్ తప్ప నన్ను నేను మర్చిపోయే పని ఏదో ఒకటి చెయ్యాలని ఉంటుంది. ఆ క్షణాలలో నన్ను నేను దాటడం కూడా నాకు చాలా సులువు. బ్రిడ్జి మీదుగా నడిచి వెళ్తూ ఉంటే అమ్మా నాన్న వీడియో కాల్. ఎక్కడున్నారు అని అడిగితే ఇక్కడే, మన ఇంటి ముందు స్కూల్ అరుగు మీద అన్నారు. వీడియోలో వాళ్ళ వెనక నలుపు ఊడిపోయి రాతలు రాలిపోయిన బ్లాక్ బోర్డ్ ఒకటి బ్యాక్గ్రౌండ్ లాగా 2 జీవితాలు ఒక్కటై మగ్గుతున్నాయి ఆ వీడియోలో నా కంటికి. చాలా మామూలు దృశ్యమే అది, కానీ అసాధారణంగా దాడి చేసింది జీవితంలానే. న్యూయార్క్ని నిద్రపోని నగరం అంటారు కదా. నియాన్ లైట్లు, హడావిడి నడకలు, కదలికలు, నిరంతరం ఒక అల్లిక లాంటి గజిబిజి. అన్నిటి మాటున సగటు మనిషి అల్పత్వాన్ని దాటి అందరి ఆత్మలెక్కడో స్పష్టమయ్యే నగరం కూడా. టైమ్ స్క్వేర్లో ప్రతి మనిషి మొహాన ఉండే ఒక వింత చూపు సాక్ష్యం. ప్రతి విమానం చేసే చప్పుడికి ఉలిక్కిపడి చూసే మనసు ఈ ఊరిది. వద్దనుకున్నా వినపడే చప్పుడు. చెవులు ఇన్వాలంటరీగా నిజాలను మోసుకుంటూ వచ్చి తలని, అందులో ఉన్న జ్ఞాపకాలని తిప్పేస్తాయి. ఆ జ్ఞాపకాలు గుండెని మెలిపెడతాయి. గాలిలో లేని వెచ్చదనం గుండెల్లో ఎక్కడ ఉంటుంది అన్నంత కర్కశంగా ఉంటుంది మనస్సు ఆ సమయాల్లో. అలానే ఉండింది ఆ రోజు నాకు. మరో వారమైతే గాలిలో జీవం గడ్డకట్టిపోయే రాత్రి అది. పార్కింగ్ స్ట్రక్చర్ బయటికి వచ్చి నిలబడేసరికి కార్ కీస్ చేతికిచ్చి ప్లీజ్ దట్ వే అన్నట్టు చూస్తున్నాడు వ్యాలే పార్కింగ్ వాడు. వాడి దగ్గరికెళ్ళి తెలుగులోనే మాట్లాడాలని అనిపించింది. విను, నాది ఇండియా.
ఇప్పుడే ఫోన్ వచ్చింది. మా కరెన్సీ రూపాయల్లో ఉంటుంది. 10 అంటే 10. 10 రూపాయలకు మించి లెక్కలేరగని అమాయకత్వం తన జీవితం. తను ఇక లేదంట. వెళ్ళిపోయే ముందు జ్ఞాపకాలన్నీ రివ్వున తిరుగుతాయంటారు. ఇది పూర్తిగా జ్ఞాపకశక్తి కోల్పోయిన మనుషులకి కూడానా అని అడగాలనిపించింది. నిండా అమాయకత్వమైన అమ్మమ్మని తను అని సంబోధించిన దూరం గొంతులో అడ్డొచ్చి చేతులకి చలి తెలిసింది. హేయ్, యూ మూవ్ మ్యాన్ అని మళ్లీ వాడే. హియర్ ఈస్ న్యూయార్క్ ఆన్ ఏ వింట్రీ నైట్ ఫర్ యూ. ఇన్ని గుర్తుకొచ్చిన ప్రాణం ఊపిరిని కోరుకుంది. రద్దీ న్యూయార్క్ అయినా ఒక క్షణం కారులో ఉండాలనిపించలేదు. కారుని ఎక్కడో దగ్గర మళ్లీ వదిలేసి నడుస్తూ తడుస్తూ నడుస్తున్నా ఒక నది వెంట. నా ముందు అటునుంచి ఇటు అమాంతంగా ఒక బ్రిడ్జి. వర్షపు సాయంత్రాలిచ్చే నాదైన మ్యానిక్ ఎనర్జీ నాలో కనిపించట్లేదు. న్యూయార్క్లో ఎన్ని బ్రిడ్జిలో, అందులో ఇదేంటో ఎప్పుడు కట్టారో దీన్ని. ఇది చూసిన మనుషుల్లో ఎంతమంది నాలో గుండె చిట్లిపోయే అనుభవాలను మోసుకుంటూ ఒంటరిగా నడిచారో ఈ తీరం వెంట. నా చుట్టూ ఇప్పుడు పూర్తిగా చీకటి. వర్షపు నీళ్లు, పెట్రోలు కలిసి రోడ్ల మీద అంతటా చిన్న చిన్న ఇంద్రధనస్సుల రంగులు. తల ఎత్తి బ్రిడ్జిని చూస్తే దూరంగా ఒక జంట నడక గొడుగు నీడన. కదిలి కదలనట్టుగా, అక్కడే నిల్చుండిపోయినట్టుగా. ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో నుంచి సజీవమై చలనం పొందినట్టుగా. గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న సెకండ్స్ ముళ్ళులా. ఇన్ని వర్ణనలు మోస్తూ వాళ్ళు. ఎందుకో ఇందాకటి వీడియో కాల్లోని అమ్మా నాన్న గుర్తుకొచ్చారు. సాధారణ దృశ్యమే అది. పూర్ణానుభవమే తోచింది. 3 ఏళ్లు ఒకే ఆఫీస్కి రోజూ వెళ్తుండే శ్రమ అడగని అలవాటు వల్ల ఇల్లు చేరుతున్నా. రేర్ వ్యూ మిర్రర్లో చూస్తే ఇందాకటి ట్రాఫిక్ జాడ ఏదీ లేకుండా వెనక్కి పాకుతూ రోడ్డు, పొడి పొడి మంచు, సాయంత్రపు ఆఖరి వెలుగు ఏవీ లేవు. ఎటూ కదలనివ్వని డ్రైవర్ సీట్లో అక్కడే కూర్చుని ఎంత ప్రయాణం, ఎన్ని హక్కులు. క్షణం అనే ఒక యాంటిటీ మీద మన మనసులకి, ఆ యాక్సిడెంట్లో ఆ పడుచుపిల్ల భయం, అస్తిత్వపు శూన్యాన్ని నింపే మన ఆలోచనలు. ఈశ్వరా, ఎంత నాటకం! అమ్మా నాన్న న్యూయార్క్ బ్రిడ్జి మీద ఒక జంట నడకలో ఆవహించిన సమ్యక్ మోహనరాగం. ఎంత నిండుతనం! ఈశ్వరా, ఎంత బోలాగాడివి నువ్వు! ఇన్ని అనుభవిస్తుంటే అమ్మమ్మ ఒక్కసారిగా మెరిసి మాయమైంది. నువ్వంటూ ఒకడివి ఉన్నా లేకున్నా మా జీవితాల నుంచి జ్ఞాపకాల వరకు అన్నీ క్షణికాలే కదా ఈశ్వరా నీకు.